హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. విన్స్ మిక్మ్యాన్ ఏం చేసిందంటే డబ్ల్యూడబ్ల్యూని టీకేఓ గ్రూప్ వాళ్ళకు అమ్మేసిండు. మళ్ళా ఆ టీకేఓ గ్రూప్ వాళ్ళను అడిగిండనమాట, నాకు నా డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ కావాలి, నేను ఆ డబ్ల్యూడబ్ల్యూని రిటర్న్ నాకు అమ్ముతారా అని అడిగాడనమాట. కానీ విన్స్ మిక్మ్యాన్ కి టీకేఓ గ్రూప్ వాళ్ళు ఏం చెప్పేసి అంటే, మేము మీకు డబ్ల్యూడబ్ల్యూని అమ్మమని చెప్పేసిరు. ఇక టీకేఓ గ్రూప్ వాళ్ళు విన్స్ మిక్మ్యాన్ కి డబ్ల్యూడబ్ల్యూఈ అమ్మమని చెప్పంగానే ఇక విన్స్ మిక్మ్యాన్ కి చాలా కోపం వచ్చినట్టు ఉంది. అదే కోపంతో విన్స్ మిక్మ్యాన్ ఇక టీకేఓ గ్రూప్ వాళ్ళను తిట్టేసింది అనమాట. మీరు నాకు డబ్ల్యూడబ్ల్యూఈని అమ్మకపోతే నాకేమైనా అవుతుందా, నా వెంట్రుక కూడా ఏమి కాదు అని చెప్పేసిండు విన్స్ మిక్మ్యాన్. నేను అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూఈ కన్నా పెద్ద కంపెనీని ఇప్పుడే పెట్టగలను అని చెప్పాడు. ఇక టీకేఓ గ్రూప్ వాళ్ళు, నువ్వు పెట్టుకో, నువ్వు పట్టుకో, ఏమైనా చేసుకో, గానీ మేము మాత్రం డబ్ల్యూడబ్ల్యూఈని మీకు మాత్రం అమ్మమని చెప్పేసిర్రు. అది చెప్పంగానే ఇక చూడు విన్స్ మిక్మ్యాన్ కి చాలా కోపం వచ్చేసింది. అదే కోపంతో ఇక చూడు కొత్త కంపెనీ పెట్టబోతున్నానని అదే రోజు అనౌన్స్మెంట్ చేశాడనమాట విన్స్ మిక్మ్యాన్. ఆ కంపెనీ పేరే 14th ఐ అని అంటే, అసలు విన్స్ మిక్మ్యాన్ 14th ఐ అని దేనిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు అని అంటే, అమెరికా ఇండిపెండెన్స్ డేని ఇన్స్పిరేషన్ గా తీసుకొని 14th ఐ అని పెట్టడం జరిగింది. ఈ కంపెనీ పేరు 14th అంటే జూలై 14th, ఐ అంటే ఇండిపెండెన్స్ డే. అమెరికా ఇండిపెండెన్స్ డేని ఇన్స్పిరేషన్ గా తీసుకొని 14th ఐ అనే కంపెనీని పెట్టబోతున్నాడు మన పాత డబ్ల్యూడబ్ల్యూఈ ఓనర్ విన్స్ మిక్మ్యాన్. ఈ కంపెనీలో ఏ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉండబోతున్నాయి అని అంటే, ఈ కంపెనీలో స్పోర్ట్స్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లాంటివి ఉండబోతున్నాయి అన్నమాట. ఈ కొత్త కంపెనీని నడిపించేది ఇతనే విన్స్ మిక్మ్యాన్. విన్స్ మిక్మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూఈతో కూడా కొలాబ్ అవుతాడని అనుకుంటున్నాను నేనైతే. కానీ ఇది కొత్త కంపెనీ, నడుస్తుందో నడవదో కూడా ఎవరికి గ్యారంటీ లేదు. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ పేరు ప్రఖ్యాతిగాంచిన కంపెనీ, వరల్డ్ మొత్తం తెలిసిన కంపెనీ అంటే డబ్ల్యూడబ్ల్యూఈ. విన్స్ మిక్మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూఈ ఓనర్ గా ఉన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈకే కింగ్ గా ఉండే, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈని అమ్ముకొని డబ్ల్యూడబ్ల్యూఈలో బొంగుగా అయిపోయిండు విన్స్ మిక్మ్యాన్. అందరికీ బాధాకరమైన విషయం, డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ కి మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఊరి నాయను, ఎందుకు బాధాకరమైన విషయం అంటే, ఒక ఫన్నెస్ట్ పర్సన్ R-Truth డబ్ల్యూడబ్ల్యూఈ నుండి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే, R-Truth ఈ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ని ఎప్పుడు పట్టించుకోలేదు. R-Truth గానికి ఎందుకు పట్టించుకోలేదు అని అంటే, R-Truth ఇప్పటి నుంచి కాదు, చాలా కాలం నుండి డబ్ల్యూడబ్ల్యూఈలో ఉన్నారు. చాలా ఇయర్స్, చిన్నప్పటి నుండి అతను డబ్ల్యూడబ్ల్యూఈలోనే ఉన్నాడు. కానీ అతనికి ఏ మాత్రం ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పుడు ఫన్నీగానే ఉన్నాడు, ఇప్పుడు ఫన్నీగానే ఉన్నాడు. కామెడీ పీస్ అయిపోయాడు R-Truth. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ R-Truth గానికి ఏ ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఇక R-Truth ఇలా అనుకున్నాడు, ఇక ఇక్కడ ఉంటే నేను కామెడీ పీస్నే ఉంటాను, నేను కమెడియన్ గానే ఉండిపోతాను. ఇక R-Truth ఈ పంజరం నుండి, ఈ డబ్ల్యూడబ్ల్యూఈ అనే పంజరం నుండి బయటికి వెళ్ళాలి అని అనుకున్నాడు. వెళ్ళిపోయాడు, AEWలో జాయిన్ అయిపోయాడు R-Truth. డబ్ల్యూడబ్ల్యూఈ నుండి AEWలోకి జాయిన్ అవ్వడానికి గల కారణం ఏంటిదంటే, డబ్ల్యూడబ్ల్యూఈ ఎవరిని పట్టించుకుంటదంటే, జాన్ సినా, రోమన్ రైన్స్, బ్రాక్ లెస్నర్, పెద్ద డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్లను ప్రజలు ఎక్కువగా ఎవరిపైన ఇంట్రెస్ట్ చూపుతారో వాళ్ళనే పట్టించుకుంటది డబ్ల్యూడబ్ల్యూఈ. కానీ ఈ చిన్న డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్లను పట్టించుకోదు డబ్ల్యూడబ్ల్యూఈ. అందుకే డబ్ల్యూడబ్ల్యూఈ నుండి వెళ్ళిపోయాడు R-Truth ఒక్కడే కాదు వెళ్ళిపోయింది, కార్లీతో కూడా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే, అతని కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. అందుకే నేను డబ్ల్యూడబ్ల్యూఈలో ఉండను అని చెప్పేసిండు కార్లీతో ఇక వెళ్ళిపోయాడు. ఇక R-Truth వెళ్ళిపోగానే డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి జాన్ సీనా, డేమియన్ ప్రీస్ట్, ఓరి నాయనో చాలా మంది ఇక చూడు ట్విట్టర్లో హల్చల్ చేశారనమాట. JD మెక్డోనాల్డ్ కూడా చాలా బాధపడ్డాడు R-Truth వెళ్ళిపోవడంతో. జేకబ్
ఫాతు కూడా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే చాలా ఓల్డెస్ట్ పర్సన్ R-Truth అతను వెళ్ళిపోవడంతో చాలా మందికి బాధ కలిగిందనమాట. ఆ బాధతోనే అందరు ఇక పరమశించారు. ఇక చూడు R-Truth గానికి ఓరి నాయను అతను వెళ్ళిపోగానే నాకు కూడా చాలా బాధేసింది. ఇక చూడు WWE పెద్ద WWE సూపర్ స్టార్ వాళ్ళనే కాదు, చిన్న WWE సూపర్ స్టార్ వాళ్ళని కూడా పట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఈ నెలలో కాదు, పోయిన నెలలో మాత్రం 10-15 మంది 20 మంది WWE సూపర్ స్టార్స్ వెళ్ళిపోయారు WWE నుండి. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. అందరినీ పట్టించుకుంటే నిజంగా ఒక గ్రేటెస్ట్ WWE అవుతుంది ఇది. AEWలో చిన్న పెద్ద అని అందరినీ పట్టించుకుంటుంది. అందుకే WWEని వదిలేసి AEWలో పోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారన్నమాట. AEW అందరినీ పట్టించుకుంటుందని తెలవంగానే ఇక WWE నుండి చాలా WWE సూపర్ స్టార్ ఇక AEWకి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కంగ్రాచులేషన్స్ టు మై బాస్, బిగ్ బాస్, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్. 10 million followers in Instagram. ఓరి నాయనో 10 millions ఫాలోవర్స్ అయ్యి ఇది చాలా రోజులు అయ్యా, కానీ ఇప్పుడు పెడుతున్నాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. ఇదిగో వీళ్ళే WWE ఉమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ కి క్వాలిఫై అయ్యారు. ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు. చాలా డేంజరస్ గా జరగబోతుంది WWE మనీ ఇన్ ద బ్యాంక్. ఓరి నాయనో ఇదిగో వీళ్ళిద్దరి మధ్యలో WWE ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది మనీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్ లో. లైరా వాల్కేరియా వర్సెస్ బెక్కీ లించ్. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. మనీ ఇన్ ద బ్యాంక్ చూస్తేనే తెలుస్తుంది. చూడండి, WWE మనీ ఇన్ ద బ్యాంక్ లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగబోతుంది. ఓరి నాయను, కోడి రోడ్స్ అండ్ జే ఊసో వర్సెస్ లోగన్ పాల్ అండ్ జాన్ సీనా. వీళ్ళ నలుగురి మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగబోతుంది. ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు. మనీ ఇన్ ద బ్యాంక్ లోనే చూడాలి ఎవరు గెలుస్తారు. ఇదిగో వీళ్ళే WWE మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ కి క్వాలిఫై అయ్యారు. ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు. చాలా డేంజరస్ గా జరగబోతుంది. ఈ ఆరుగురు మధ్యలో ఫైట్ ఒక యుద్ధం లాగానే జరుగుతుంది. ఈ WWE మనీ ఇన్ ద బ్యాంక్ మ్యాచ్ చూడండి. WWE మనీ ఇన్ ద బ్యాంక్. WWE మనీ ఇన్ ద బ్యాంక్ డేట్ అండ్ టైం వచ్చేసి జూన్ 8వ తేదీన ఆదివారం ఉదయం 4:30 WWE మనీ ఇన్ ద బ్యాంక్ వస్తుంది నెట్ఫ్లిక్స్ లో. WWE అన్ని ఈవెంట్స్ కూడా ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్ లోనే వస్తుంది. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లవ్ యూ గైస్.